నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా రెచ్చిపోతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చిల్లకూరు మండలం, కోట మండలం, చిట్టమూరు మండలం ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన అసైన్ భూములను వదలకుండా తవ్వేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఎకరాలకు లక్షలు పెట్టి కొనుగోలు చేసి కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ను ప్రైవేట్ వెంచర్లకు విక్రయిస్తున్నారన్న సమాచారం బయటకు వస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో ఈ అక్రమ తవ్వకాలు నిరాటకంగా కొనసాగుతున్నాయా? స్థానిక నేతలే ఈ దందాకు అడ్డంగా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రావెల్స్ అర్ధరాత్రి కావచ్చు, పొగులు కావచ్చు, వాళ్ళ ఇష్ట రాజ్యంగా, అది అధికార పార్టీ కావచ్చు, అనధికార పార్టీ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అసలు పర్మిషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ అటు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ పరిధి కానీ ఎటువంటి పరిస్థితులు ఎవరికాడ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంగా రాత్రిలో దోతున్నారు. అదేమంటే మాకు ఫలానా ఆయన తెలుసు, మన ఇల్లు తెలుసు, వాళ్ళు తెలుసు అంటారు. ఏదో అధికారులు అవినీతి పాల్పడుతున్నారా లేకపోతే ఇంకేందనేది అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఆ కొండలనే, అంటే ఉదాహరణకి కలువకొండ అనే ఒక ఊరుంది అక్కడ మన చిల్లకూరు మండలంలో. మరి అక్కడైతే గుడిగాడు ఉంది, వెంకటేశ్వర గుడి ఉంది అక్కడ. ఆ చుట్టుపక్కల కొండ అనేది కనపడకుండా పోతుంది. కొద్ది రోజులు పోతే గుడిగాడు ఉన్నిస్తారో లేదో మాకు తెలియదు, కానీ మొత్తం సగం బడ మట్టి తోలేస్తున్నారు. ఆక్రమ కావిలతో అసలు ఊళ్ళో అటు రాత్రులు పగులు తోలుతున్నందువల్ల అట ప్రజలకు ఇబ్బంది, గ్రామస్తులకు ఇబ్బంది, అట పాదాచారులకు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ గ్రావెల్ తోలకం వల్ల ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. అంతేకాదు వనరులు కంప్లీట్గా దోచేసుకుంటున్నారు. ఆ దాచుకో అనే సామెతలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇది పద్ధతి కాదు. అధికారులు మీరు కలగ చేసుకొని వెంటనే ఈ ఆక్రమ కావ్యాలని తొలగించకపోతే మీరు అక్కడ చాలా మంది గ్రామస్తులు నిరసన తెలియజేసిన కూడా రెడీగా ఉన్నారు. అటు మున్సిపాలిటీ కావడం జరుపుతున్నారు. ఈ విషయంపై స్పందించి గత ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్ కానీ, మట్టి కానీ, సిలికా కానీ, అదేవిధంగా క్వాలిటీ కానీ ఇవన్నీ విపరీతంగా తవ్వుతూ కోట్లాది రూపాయలు గడిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా మేము వచ్చిన వెంటనే ఇసుక, సిలికా, గ్రావెలు. నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా రెచ్చిపోతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చిల్లకూరు మండలం, కోట మండలం, చిట్టమూరు మండలం ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన అసైన్డ్ భూములను వదలకుండా తవ్వేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. చిల్లకూరు మండలం తిక్కవరం రెవెన్యూ పరిధిలోని వేడిమాలలో గ్రావెల్ తవ్వకాలు పుణ్యమని ప్రస్తుతం బావులు తలపిస్తున్నాయి. అయితే తొరుకుమాల, కలవకొండ, తిమ్మరగారిపాలెం తదితర ప్రాంతాల తవ్వకాలు విరివిగా సాగుతున్నాయి. కోట మండలంలోని ఉరుగుంటపాలెంలో దాదాపు వందల ఎకరాల అసైన్డ్ భూములు గ్రావెల్ మాఫియా గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం తెలిసింది. అయితే గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని తవ్వేశారు. చిట్టమూరు మండలం మెట్టలో 7 ఎకరాల తవ్వకాలకు అనుమతులు తీసుకొని దాదాపుగా 40 ఎకరాలు తవ్వేస్తున్నారు. నాయకులే వ్యాపారస్తులు అయినారు. ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉన్న నేతలే దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. పెద్దల నుంచి అభయం ఉండడంతో అక్రమ తవ్వకాలతో అడ్డుకునేందుకు ఎవరు కూడా సాహసించడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. 4 లక్షలు కొనుగోలు చేసి అందులో కోట్లాది విలువ చేసే గ్రావెల్ ను కొల్లగొడుతున్నారు. ప్రైవేటు వెంచర్ల నిర్వహణకు విక్రయించి జోబీలు నింపుకుంటున్నారు. ఇది నిరాటకం కొనసాగుతున్నా ఎక్కడ కూడా చర్యలు చేపట్టిన దాఖలేదు. నెల్లూరు NH5 PD అభ్యర్థన మేరకు ఈ రహదారి నిర్మాణం ప్రభుత్వ పనులకు తాత్కాలిక పర్మిట్లు ఇస్తున్నారు కానీ ప్రైవేటు వ్యక్తులకు ఎవరు కూడా అనుమతులు ఇవ్వలేదని, గ్రావెల్ తరలింపుపై తనిఖీ కేంద్రాల్లో వస్తున్న వసూలు మటుకు అనాధికారంగా జరుగుతున్నాయని తెలిసింది. దేవిక, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లికార్జున.